ఫ్రెండ్స్, నా పేరు కళ్యాణ్. నా వీడియోస్ మీరందరూ చూస్తుంటే మీకు ఆల్రెడీ నా పేరు తెలిసి ఉంటుంది. సో నేను ఎప్పుడు ఫుల్ టైమ్గా చేస్తూ ఉంటాను స్టాక్ మార్కెట్ని. సో ప్రతిరోజు చేస్తూనే ఉంటాను. సో ముందు వీడియోలో నేను 20,000తో పర్ డే 1,000 తెచ్చుకోవడం ఎలా అనేది చెప్పాను అనమాట. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే 10,000తో పర్ డేకి 500 టార్గెట్ చేయడం ఎట్లా, 500 600 అనేది. సో ఎందుకంటే అందరూ రిచ్ ఉండరు కదా ఫ్రెండ్స్, అందరి దగ్గర 20,000 ఉండదు. ఇప్పుడు స్టూడెంట్స్ దగ్గర 20,000 అంటే వాళ్ళ పాకెట్ మనీతో పాపం వాళ్ళ పెట్టుకొని ఉంటారు కదా. సో కొంతమంది దగ్గర 10,000 ఉంటుంది, కొంతమంది దగ్గర 50,000 ఉంటుంది. అయినా మనకు అంత పెద్ద టార్గెట్స్ ఇవ్వం మేము. అంత పెద్ద టార్గెట్స్ వద్దు మనకి, జస్ట్ 10,000తోనే బాగా వచ్చేటట్టు, లాస్ కాకుండా, ఓకేనా, ఎవ్రీడే ప్రాఫిట్స్ వచ్చేటట్టు. సో ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు 10,000తో ప్రాఫిట్ ఎలా తెచ్చుకోవాలి. సో మనం పెట్టేది 10,000 అంటే ఇంటూ 5. దేంట్లో గ్రోలో అయితే 5x మార్జిన్. సో 5x అంటే 50,000. సో 50,000 అన్నప్పుడు ఈరోజు టాప్ గెయినర్స్లో స్మాల్ క్యాప్ అనే దాంట్లో నేను ఎంట్రీ తీసుకున్నా. స్మాల్ క్యాప్ షేర్స్ నేను చెప్పేది ఇంట్రాడే అర్థమవుతుందా? ఇంట్రాడేలోనే ఫ్రెండ్స్, సెన్సెక్స్ నిఫ్టీ కాదు. పొరపాటు నుండి దాంట్లోకి వెళ్ళకూడదు. మనం బిగినర్స్, మనమంతా బిగినర్స్ అనుకోండి. మీరనే కాదు, నేను కూడా బిగినరే అనుకోండి. ఓకే, నాకు ఇంకా బాగా తెలుసు, అయినా నేను బిగినర్గానే చెప్తాను. మనమందరం కలిసి బిగినర్సే అనుకోండి. సో బిగినర్స్ మామూలుగా ఎట్లా చెప్తున్నా అంటే అర్థం చేసుకోండి. 10,000కి 500 600 ప్రాఫిట్ రావాలంటే సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే స్మాల్ క్యాప్లో ఎంట్రీ తీసుకోవాలి. స్మాల్ క్యాప్స్ అంటే ఏంటి? 100 రూపీస్, 125 రూపీస్, 150 రూపీస్ ఇలా ఉంటాయి. ప్రతిరోజు స్మాల్ క్యాప్ షేర్స్ త్రీ కాదు, దగ్గర 50-40 షేర్స్ వస్తాయి. కానీ మనం ఫస్ట్ ఏంటంటే మార్కెట్ ఓపెన్ అయితేనే, నేను గ్రోలో ఉన్న ఫార్మాట్ చెప్తున్నా, నేను చూసిన ఫార్మాట్ చెప్తున్నా. ఫస్ట్ 3 షేర్స్ అనేవి చూపిస్తుంది. దీంట్లో 120 ఉంటుంది, 150 ఉంటుంది, 200 ఉంటుంది. నేను టార్గెట్ చేసేది ఏంటంటే స్పెషల్గా 100 రూపీస్ 120 రూపీస్ కానీ 110 రూపీస్ కానీ టార్గెట్ చేస్తాను అనమాట. దీనివల్ల ఏమవుతుంది, 110 120 రూపీస్ని టార్గెట్ చేయడం వల్ల 110 రూపీస్ టార్గెట్ చేస్తే మనం పెట్టే 10,000 కానీ 50,000 పెట్టినట్టు కదా. 5x మార్జిన్ అంటే వాళ్ళు 5x మార్జిన్ ఇస్తారు. సో 50,000 పెట్టినట్టు కదా. మనం 50,000కి అది ఎలాగైనా ఎంత లేదైనా టాప్ గెయినర్స్ కాబట్టి ఆ రోజు పెరగాలి కాబట్టి అది పెరుగుతూనే పోతుంది. సో మన టార్గెట్ ఎంత అంటే 10,000 పెట్టినాం కాబట్టి మన టార్గెట్ జస్ట్ 500 to 600. గుర్తుపెట్టుకోండి, 500 to 600. లాస్ ఒకవేళ వచ్చిందనుకోండి, లాస్ ఆ రోజు సపోజ్ సెన్సెక్స్ బాగా పడిపోయింది, మొత్తం బాగా మార్కెట్ కొలాప్స్ అయిపోయింది, భారీగా పడిపోయింది అనుకోండి నిఫ్టీ సెన్సెక్స్, ఆ రోజు లాస్ వచ్చింది అనుకుంటే మనము 250 రూపీస్ లాస్ 250 రూపీస్. ప్రాఫిట్ ఎంత? 600 500 రూపీస్ అంతే. ఎప్పుడైతే మనకి 500 రూపీస్ 600 రూపీస్ రీచ్ అవుతానే మీరేం చేయాలంటే ఇమ్మీడియట్గా ఎగ్జిట్ అయిపోవాలి. పొర్రపాటును కూడా ఆ షేర్లో మీరు పాయింట్ తీసుకోకూడదు. 600 500 వస్తూనే వెంటనే ఎగ్జిట్ అయిపోవాలి. అర్థమవుతుందా? ఎందుకు నేను ఇట్లా చెప్తున్నా? ఎందుకంటే నేను ఎన్నో రోజుల నుంచి ఎన్నో ఏళ్ళ నుంచి చేస్తున్నా. సో నాకు బాగా తెలుసు. దీంట్లో అప్ చేసే వాళ్ళు ఉంటారు, డౌన్ చేసే వాళ్ళు ఉంటారు, చాలా బయ్యర్స్ సెల్లర్స్, వీళ్ళిద్దరి మధ్య ఎప్పుడు కొట్లాట జరుగుతూనే ఉంటుంది. ఏదో ఒకటి ఒక వార్లా జరుగుతూ ఉంటుంది వీళ్ళిద్దరి మధ్య. సో నేను చెప్పేది ఏంటంటే, సో ఇలా జరిగినప్పుడు మనం వెంటనే 600 రూపీస్ దగ్గర పాయింట్ తీసుకొని బయటకు వచ్చేస్తే మన ప్రాఫిట్ని మనం బుక్ చేసుకున్న వాళ్ళం అవుతాం. లేదు ఇంకా వస్తుంది ఇంకా పెరుగుతా పోతుంది, కానీ మనం టార్గెట్ అనేది పెట్టుకోవాలి. ఆశకు పోకూడదు. ఆశకు పోవడం వల్ల ఏమవుతుంది? మొదటికే మోసం వస్తుంది, ఎక్కువ హ్యూజ్ లాస్ వస్తుంది. మీరు పెట్టిన 10,000లో అంటే హ్యూజ్ లాస్ ఏం రాదు, షేర్లలో ఎక్కువ లాస్ రాదు. ఎందుకంటే మూమెంట్ అనేది తక్కువ ఉంటుంది షేర్లలో. ఇప్పుడు సెన్సెక్స్ నిఫ్టీతో కంపేర్ చేయండి,
అంత మూమెంట్ షేర్లలో ఉంటుందా? ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి క్లియర్గా. అంత మూమెంట్ అయితే ఉండదు. సో నేను చెప్పేది ఏంటంటే ఒక్క 600 ప్రాఫిట్తో బయటకు వచ్చేసి ఇంకా ఆ రోజు మార్కెట్ని పట్టించుకోకూడదు, ఆ షేర్ని కూడా పట్టించుకోకూడదు. ఆ షేర్ ఎంత హై అయినా పోనివ్వండి, ఎంత లో అయినా రానివ్వండి, ఇంకా ఆ రోజు బయటకు వచ్చేయాలంతే. మనం ఫిక్స్ అయిపోవాలంతే, ఇది టార్గెట్, ఇక్కడి నుంచి ఇంకా ఇంకా పోకూడదు ముందుకి అనేది మనం బ్లైండ్గా ఫిక్స్ అయిపోవాలి. అలా ఫిక్స్ అయిపోయినప్పుడే ప్రతిరోజు డిసిప్లైన్గా చేసుకుంటూ పోతే ప్రతిరోజు మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. లేదు నేను 1200కి వెళ్తాను, నేను అంటే 10,000 పెట్టారనుకోండి, సపోజ్ 10,000 పెట్టారు ఫ్రెండ్స్. లేదు నేను 1200 టార్గెట్ చేస్తాను. 1200 టార్గెట్ ఎవరికి? 20,000 పెట్టిన వాళ్ళకి. 20,000 అంటే 1,00,000. 1,00,000 ఇంటూ 5x కదా మార్జిన్, 1,00,000. సో వాళ్ళతో పోటీగా వెళ్తాను, అలా చేసుకుంటాను నేను అని అనుకున్నాం అనుకోండి. సపోజ్ ఏమవుతుందంటే మనకి ఫస్ట్ లాభం వస్తుంది, 600 ఓ 500 వస్తుంది. మనం అలానే ఉన్నాం అనుకోండి, స్టాప్ లాస్ పెట్టలేదు, టార్గెట్ పెట్టలేదు, ఏం పెట్టకుండా అలానే ఉన్నాము. ఇంకా పెరుగుతుంది ఇంకా పెరుగుతుంది అని వెయిట్ చేస్తూ ఉన్నాం. మెల్లమెల్లగా ఏమవుతుందంటే అది ఒక 650 ఉండేది, 640 ఉండేది, మెల్లగా ఏమవుతుందంటే 500, 400, 350 అలా తగ్గిపోతూ ఉండి 350 దగ్గర అట్లే ఆగిపోతుంది అనమాట. 350 దగ్గర ఆగిపోయి లేకపోతే 400 దగ్గర ఉండిపోయి ఇంక అక్కడి నుంచి మూవ్ కాదు, బ్యాక్వర్డ్ వచ్చేస్తుంది. ఎందుకంటే మిగిలిన షేర్స్ అన్నీ వెనకలు ఉంటాయి కదా, అవి ముందుకు వచ్చేస్తాయి టాప్ గెయినర్స్లో. అర్థమవుతుందా? బాగా అర్థం చేసుకోండి. మిగిలిన షేర్స్ ఏవైతే ఉంటాయో ఆ రోజు షేర్స్, ఆ రోజు పెరగాల్సిన షేర్స్ అన్నీ అవన్నీ ముందుకు వచ్చేస్తాయి. దానివల్ల ఏమవుతుందంటే ఈ షేర్ వెనక్కి వెళ్తుంది, మనం పెట్టిన షేరు. దానివల్ల ఏమవుతుంది, మన ప్రాఫిట్ కూడా 600 వచ్చిన ప్రాఫిట్ వెనక్కి వెళ్తూ వస్తుంది. 500, 400 అలా వస్తుంది. లాస్ట్కి 200 కూడా రావచ్చు. సో 200 ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది చెప్పండి, మీరే ఆలోచించండి. అప్పుడు మనకి దగ్గర దగ్గర ఛార్జ్ చేస్తే ఓ 50 రూపీస్ పోతే 150 రూపీస్ ఆ రోజు టార్గెట్ చేసిన వాళ్ళం అవుతాం. సో 10,000కి 150 కాకుండా అదే నేను చెప్పిన ఫార్మాట్ మీరు ఫాలో అయితే 10,000కి 500 అన్నా ఏం తక్కువ కాదు కదా ఫ్రెండ్స్. ఎంతో కష్టపడితే కానీ 500 అనేది నా దృష్టిలో చాలా ఎక్కువ. అర్థమవుతుందా? ఎంతో కష్టపడితే కానీ ఆ డబ్బులు రాదు. సో జొమాటోలో వాళ్ళందరినీ చూస్తూ ఉంటాం. సో వాళ్ళందరినీ తక్కువ చేయాలన్న ఉద్దేశం కాదు. సో వాళ్ళు ఎంత కష్టపడతారు చెప్పండి, మన ఆకలి తీర్చడానికి ఎంత కష్టపడినా వాళ్ళకి పర్ డే 1,000, 2,000 అంతే, అంతకన్నా ఎక్కువ రాదు. సో ఇది ఫ్యాక్ట్ ఫ్రెండ్స్, ఇది ఫ్యాక్ట్. సో మనం ఎక్కువ టార్గెట్ చేయకుండా మనం 500, 600 మాత్రమే టార్గెట్ చేసి, ఎందుకంటే మనం పెట్టిన 10,000, అది గుర్తుపెట్టుకోవాలి. మనం 10,000 కాబట్టి అలా టార్గెట్ చేసుకొని బయటకు వస్తే మనకి మేలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.